తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. దీని పూర్వనామం నిజాం రాష్ట్ర రైల్వే అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. తెలంగాణ రాష్ట్రంలో నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 1932లో ఈ సంస్థ ఏర్పడింది. 27 బస్సులు 166 మంది కార్మికులతో ఈ సంస్థ ప్రారంభమైంది. నిజాం సర్కార్ ఈ బస్సులను బ్రిటన్ నుండి తెప్పించాడు. 1932లో రహదారులను జాతీయం చేసి ప్రభుత్వమే బస్సులను నడిపించింది. 1936 వరకు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్ డిపోలను ప్రారంభించారు. 1936 నాటికి హైదరాబాద్ నుండి తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులు నడపడం ప్రారంభమైంది. ఆపరేషన్ పోలోతో నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. విలీనానికి అంగీకరించిన నిజాం సర్కార్ ఈ రవాణా సంస్థను 1932లో ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి జహరా బేగం పేరిట నమోదు చేయించాడు. కాబట్టి భారత ప్రభుత్వంలో కూడా జెడ్ అక్షరాన్ని కొనసాగించాలని అభ్యర్థించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా జెడ్ అనే నెంబర్ ప్లేట్ ని కొనసాగించింది. ఈ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా తల్లి ప్రేమకు గుర్తుగా ఉన్న జెడ్ అక్షరాన్ని కొనసాగించింది.